ఇది రామాయణంలోని అత్యంత దయనీయమైన మరియు వీరోచితమైన ఘట్టం. లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే రావణుడు ఒక సాధువు వేషంలో ఆశ్రమం వద్దకు వస్తాడు. భిక్ష అడగడానికి వచ్చిన అతడిని చూసి సీతమ్మ గౌరవంతో ఆహ్వానిస్తుంది. లక్ష్మణరేఖ బయట నుండి భిక్ష స్వీకరించనని రావణుడు మాయమాటలు చెప్పగా అతిథిని గౌరవించడం ధర్మమని భావించిన సీతమ్మ ఆ రేఖను దాటి బయటకు వస్తుంది. వెంటనే రావణుడు తన అసలు రూపాన్ని ధరించి బలవంతంగా సీతమ్మను తన పుష్పక విమానంలో ఎక్కించుకుని ఆకాశమార్గాన లంక వైపు పరుగెత్తుతాడు. సీతమ్మ రామా లక్ష్మణా అని అరుస్తూ తన ఆభరణాలను క్రిందికి విసిరేస్తుంది. సీతమ్మ కేకలు విన్న పక్షిరాజు జటాయువు అడ్డుకుంటాడు. రావణా, పరస్త్రీని అపహరించడం నీ వినాశనానికి దారితీస్తుంది అని హెచ్చరిస్తూ రావణుడితో ఘోరంగా పోరాడతాడు. తన ముక్కుతో గోళ్లతో రావణుడి శరీరాన్ని చీల్చి రథాన్ని ముక్కలు చేస్తాడు. కాని క్రూరుడైన రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను నరికివేస్తాడు. రెక్కలు తెగి రక్తసిక్తమైన జటాయువు నేలపై కూలిపోతాడు. రాముడికి ఈ వార్త చెప్పేవరకు ప్రాణాలు నిలుపుకోవాలని తపిస్తాడు. మరోవైపు ఆశ్రమానికి చేరుకున్న రామలక్ష్మణులకు సీతమ్మ కనిపించదు. శూన్యమైన ఆశ్రమాన్ని చూసి రాముడు పిచ్చివాడిలా విలపిస్తూ అడవి అంతా వెతకడం ప్రారంభిస్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.